morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rahu's Institute of English, Grammar and Spoken English. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి కొన్ని వాక్యాలను తీసుకుని ఆ వాక్యాలని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి టెన్సెస్ని ఎలా ఉపయోగించాలో బాగా అర్థమవుతుంది. అంతేకాకుండా మాతో పాటు మీరు కూడా రిపీట్ చేస్తే ఇది మీకు వ్యక్తం చేయడానికి, మాట్లాడేటప్పుడు మనం తొందరగా వాక్యాలని వ్యక్తం చేయలేం. వ్యక్తం చేయడానికి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మనకి టెన్స్ మధ్య డిఫరెన్స్ కూడా మనకి తెలుస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రోజు ఉదయాన్నే లేస్తున్నాను. ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. మాతో పాటు మీరు కూడా రిపీట్ చేస్తే ఈ ప్రాక్టీస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ అర్థమైనా లేకపోతే మనం మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉన్న మనకి వచ్చే పెద్ద సమస్య ఏంటంటే వాక్యాల్ని బయటకు పంపించలేం. ఈ ప్రాక్టీస్ దానికి చాలా ఉపయోగపడుతుంది. మాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తారని ఈ వాక్యాల్ని స్లోగా చెప్పడం జరుగుతుంది. సో ప్రాక్టీస్ విత్ అస్. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను. దీన్నే మనం కంప్లీటెడ్ యాక్షన్ పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే అలా చెప్తాం. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను. నేను రోజు స్కూల్కి వెళ్తున్నాను. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. నేను స్కూల్కి నిన్న వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను నిన్న స్కూల్కి వెళ్ళాను అని చెప్పాలంటే ఐ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాను. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉన్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ నౌ. ఓకే, ప్రాక్టీస్ ఇట్. డెఫినెట్లీ we can also express sentences, our thoughts while speaking in English. We need practice.